జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, మజా తెప్పిస్తుంది అట్లే. ఓకేనా? ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపుగా 25 కోట్ల మంది. అంటే ఒక దేశానికి సరిపోయినంత జనాభా కంటే ఎక్కువ జనాభా ఈ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అంతెందుకు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉన్నది, ఇజ్రాయెల్ జనాభా 1 కోటి మంది కూడా ఉండరు. మరి అట్లా పెట్టుకుంటే ఇంక ఉత్తరప్రదేశ్ జనాభా చూడండి ఇంకెంత ఉన్నదో. అంటే ఈ ఇజ్రాయెల్తో పోల్చుకుంటే అంత 25 రెట్లు ఎక్కువ అనమాట. అవునా కాదా? ఉత్తరప్రదేశ్ కన్నా ఎక్కువ జనాభా కలిగిన దేశాలు 4 మాత్రమే. అవి ఒకటి వచ్చేసి మన భారతదేశం, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఉండేది వచ్చేసి మన భారతదేశం ఉండే కదా. రెండోది వచ్చేసి చైనా, 3 వచ్చేసి అమెరికా, 4వది వచ్చేసి ఇండోనేషియా దేశాలన్నమాట. ఆఖరకు బిహారీ దేశమైనటువంటి పాకిస్తాన్ జనాభా కూడా మన ఉత్తరప్రదేశ్ జనాభా కంటే తక్కువగానే ఉంటుంది. సరే, ఉత్తరప్రదేశ్ అనేది సస్యశ్యామలంగా ఉండేటటువంటి రాష్ట్రం. పవిత్రమైనటువంటి గంగా నది ఈ ఉత్తరప్రదేశ్ మీదుగానే ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా యమునా నది, అలాగే అంతర్వాహిని అయినటువంటి సరస్వతి నదులు కూడా ఈ ఉత్తరప్రదేశ్లోనే ప్రవహిస్తాయి. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భూములన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములే అయినాయన్నమాట. ఇక్కడ భూములు సారవంతమైనవి కావడంతో ఈ రాష్ట్రంలో 3 పంటలు పండించేవాళ్ళు అనమాట. చెరకు, అరటి లాంటి వాణిజ్య పంటలు కూడా పండించేవాళ్ళు. దీంతో మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలలో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండేది. కానీ ఉత్తరప్రదేశ్ కర్మ కొద్దీ అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటం, అలాగే రాక్షస సెక్యులర్ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ప్రారంభం కావడం దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ పతనం అయితే మొదలైపోయింది. 4 రూపాయల కళ్ళ ముందు కనపడేసరికి ఈ ఉత్తరప్రదేశ్లో మాఫియా ముఠాలు, క్రిమినల్స్, గ్యాంగ్స్టర్లు, దోపిడీదారులు, హంతకులు అంతా కూడా తయారైపోయినారు. అసలు చెప్తే మీరు నమ్మరు, కానీ బీహార్ తర్వాత ఈ ఉత్తరప్రదేశ్లోనే పెద్ద సంఖ్యలో హత్యలు, దోపిడీలు అన్నీ కూడా జరిగేటి. అప్పట్లో రైళ్లనే దోపిడీలు చేసేవాళ్ళంట. ఈ రౌడీల సెటిల్మెంట్లు నేరుగా పోలీస్ స్టేషన్లోనే జరుగుతూ ఉండేవి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి హంతకుడు గురించి వింటే మీకు అట్లే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఆ హంతకుడు పేరు వచ్చేసి మిథున్ బవేరియా. వీడు పచ్చి నెత్తురు దాగేటటువంటి రాక్షసుడు. వీడి గ్యాంగ్ పేరు వచ్చేసి బవేరియా గ్యాంగ్. ఈ మిథున్ బవేరియా ముఠ షామ్లీ జిల్లాలోని జింజునా ప్రాంతంలో వాళ్ళ దందాలను అయితే చేస్తా ఉన్నది. ఈ క్రమంలో ఈ మిథున్ బవేరియా గాడు ఎన్ని హత్యలు చేశాడో తెలిసిన? అక్షరాల 2 డజన్ల హత్యలు చేశాడంట. అంటే 24 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ హత్యలు మాత్రమే కాకుండా వీడు ఇంకా దోపిడీలు, బెదిరింపులు, అలాగే ఇతర నేరాలలో కూడా ప్రధాన నిందితుడు. 2017 వరకు ఈ మిథున్ బవేరియా గాడికి తిరుగు లేకుండా పోయింది. అక్కడ వాడు ఏది చేస్తే అదే చెల్లుబాటు అయ్యేదన్నమాట. కానీ 2017లో మన యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చినప్పటి నుంచి ఈ మిథున్ బవేరియా గాడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యోగి గారు వచ్చిన 2 నెలల నుంచే ఈ బవేరియా గాడి కోసం ఇంకా వెతుకులాట మొదలైందన్నమాట. అంతే. ఎక్కడ నన్ను ఎన్కౌంటర్ చేస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఈ మిథున్ బవేరియా గాడు దాక్కొని తిరగసాగినాడంట. ఇంతకు ముందు వరకు 4 కార్ల కాన్వాయ్లో దర్జాగా ఈయనేదో పెద్ద పొలిటీషియన్ అన్నట్టు, ఏదో నాయకుడినట్టు, పెద్ద తోపునట్టు 4 కార్లో తిరిగేవాడు. వీడు మామూలుడు కాదు. ఇప్పుడు మొహానికి మాస్క్ వేసుకొని మోటార్ సైకిల్ మీద దొంగతనంగా తిరుగుతున్నాడంట. చూసారు మార్పు అంటే ఎట్లా? అంటే 4 కార్లలో, ఏది సినిమాల్లో ఈ రౌడీలు, గుండాలు వీళ్ళంతా గ్యాంగ్స్టర్లు తిరుగుతూ ఉంటారు చూడండి. కార్లన్నీ వేసుకొని, కాన్వాయ్ వేసుకొని ఓ అని పెద్ద సిఫారసుగా బిల్డప్ దొబ్బుతా ఆ మారి తిరిగేవాడు మొహానికి మాస్క్ కట్టుకొని మోటార్ సైకిల్లో తిరగసాగినాడు. ఏది? యోగి ఆదిత్యనాథ్ గారికి భయపడిపోయి. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ మిథున్ బవేరియా గాడి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడంతో తన గ్యాంగ్ను మెయింటైన్ చేయడానికి వీడు మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. ఇంకా ఏం పప్పులు కావాలి కదా, ఇంకా ఈ పైసలు లేదు, ఇంకేం చేస్తాడో. బాగా ఆలోచన చేసి బాగా దండిగా డబ్బున్నటువంటి ఒక సేటును డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ పిల్లలను చంపుతానని చెప్పేసి బెదిరించాడంట. చూడండి, ఆ సేటు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని పోలీసులకైతే చెప్పేశాడు. అంటే పోయి కంప్లైంట్ ఇచ్చేసాడు. అంతే. ఈ మిథున్ బవేరియా గాడిని ముందుగా షామ్లీ జిల్లాలోని బిడోలి ప్రాంతపు దట్టమైన అడవుల్లోకి రావాలని చెప్పేసి ఈ సేటు ద్వారా కబురు పంపినారనమాట. నీకు డబ్బులు ఇచ్చామో నువ్వు రా ముందని చెప్పేసి వాడిని పిలవనంపినారు. అంతే. డబ్బుల కోసం ఈ మిథున్ బవేరియా గాడు ఒక మోటార్ సైకిల్ మీద అక్కడికైతే వచ్చేసాడు. అంటే బాగా ఆకలితో ఉన్నాడు కదా, డబ్బులు లేకుండా
లేకుండా భయ ఏం వాడు ఆస్తులు ఇళ్ళు అన్నీ కూడా ప్రభుత్వం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుని ఏం చేస్తాడో ఇంకంతే ఆత్రం వచ్చేసినాడు అంతే 10 నిమిషాల్లోనే మటాష్ లేపేశారు. వీడు కనిపించిన మరుక్షణమే ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడిపైన 7 రౌండ్లు కాల్పులు జరిపినారంట. అది కూడా ఆటోమేటిక్ గన్స్తో. అంతే దెబ్బతో ఈ మిథున్ బవేరియా గాడి పేడైతే వదిలిపోయింది. వాడు మాత్రమే కాకుండా వాడి ప్రధాన అనుచరుడు కూడా ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం గమనార్హం అనమాట. మొదటగా వీడి అనుచరుడు తప్పించుకున్నప్పటికీ కూడా తర్వాత వాడిని కూడా మన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేసి లేపేశారు. అంటే చూడండి 2 డజన్ల హత్యలు చేసినటువంటి దరిద్రులు కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు దర్జాగా తిరిగినారు. మామూలు కాదు నెక్స్ట్ లెవెల్లో తిరిగినారు. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి వాడికైతే మూడిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ మిథున్ బవేరియా గాడు ఇన్ని రోజులు బ్రతికుంటానికి కారణం వచ్చేసి సమాజ్వాదీ పార్టీ నాయకులు అని చెప్పి తెలుస్తుంది. ఇక యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ పని కూడా పట్టే విషయంలో బిజీగా ఉన్నారంట. అంటే ఇన్నాళ్ళు కూడా ఈ మిథున్ బవేరియా గాడికి ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ నాయకులు ఇక వాళ్ళకైతే టార్గెట్ ఫిక్స్ అనమాట. అది విషయం. ఇది యోగి పాలన అంటే ఇది దేశం మొత్తం రావాలని చెప్పేసి కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. నాకు తెలిసి అయితే మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఫౌండేషన్ గట్టిగా ఏర్పాటు చేస్తున్నారు. ఏది చెక్కు చెదరకుండా ఎవడు కూడా టచ్ కూడా చేయలేకుండా తర్వాత వస్తాడనమాట మన యోగి ఆదిత్యనాథ్ గారు. వచ్చాడంటే ఇంకేమిలే అశ్వమేధ యాగమే. వదిలిపెట్టా అంటే మన ధర్మానికి ఇంకా తిరుగు ఉండదు. ఏమంటారా? అట్లా ఉంటుంది మన భవిష్యత్తు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.